డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఫార్మేషన్లో చాలా ఇంపార్టెంట్. దాని పేరు ఏంటంటే విట్టిగ్ రియాక్షన్. విట్టిగ్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ కార్బonyl compounds. Carbonyl compounds like aldehydes and ketones to alkenes. ఓన్లీ ఆల్డిహైడ్స్ కీటోన్స్ మాత్రమేనమ్మా. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ స్టార్టింగ్లోని ఆల్డిహైడ్స్ కీటోన్స్ మీద ఈ రియాక్షన్స్ అనేవి పెర్ఫామ్ అయ్యేవి. ఆల్డిహైడ్స్ కీటోన్స్ కన్వర్టెడ్ టు ఆల్కిన్స్. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ డైసబ్స్టిట్యూటెడ్ అండ్ ట్రైసబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్. ట్రైసబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్. But very difficult to prepare tetrasubstituted alkenes due to steric hindrance. స్టీరిక్ హిండ్రెన్స్ వలన ఇవి అంత ఈజీగా ప్రిపేర్ చేయలేం. డైసబ్స్టిట్యూట్ని ట్రైసబ్స్టిట్యూట్ని ప్రిపేర్ చేయొచ్చు. టెట్రాసబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ అనేవి అంత ఈజీగా ప్రిపేర్ చేయం. దీనికి రియాక్షన్స్ రాస్తే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ రియాక్ట్స్ విత్ phosphorylate to form alkenes. This reaction is known as Wittig reaction. Wittig reaction. Halides means already మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. Halides means carbanion CH2 minus carbanion is stabilized by adjacent heteroatom carries a positive charge. Those substances or intermediates are called as halides. In CC సింగిల్ బాండ్ క్లాసెస్లో మనం సల్ఫర్ హైలైట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. సల్ఫర్ హైలైట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్. నౌ ఇన్ దిస్ చాప్టర్ ఫాస్ఫోరైలైట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. దీని యొక్క మెకానిజం, దీని యొక్క నార్మల్ రియాక్షన్ చూడండి. ఆర్ సి డబుల్ బాండ్ ఆర్ డాష్ ప్లస్ PPH3 bond CH2 minus gives rise to R C R dash double bond CH2 plus byproduct triphenyl phosphine oxide. దీని యొక్క మెకానిజం అబ్జర్వ్ చేస్తే, మెకానిజం ఫర్ ది విట్టిగ్ రియాక్షన్, see this reaction C minus, so it behaves like a nucleophilic character. Aldehydes carbon site is a electrophilic character. O minus is a nucleophilic character. Phosphorus carries a positive charge, so it behaves in electrophilic character. ఇక్కడ మెకానిజం అబ్జర్వ్ చేస్తే, మెకానిజం ఆర్ సి ఆర్ డాష్ డబుల్ బాండ్ ఆల్డిహైడ్ ప్లస్ CH2 బాండ్ PPH3. Carbon carries positive charge, negative charge. Phosphorus carries positive charge. So first CC bond formation takes place, and the pi bond electrons move towards oxygen. Now R C R dash CC bond formation PPH3 plus O minus PPH3 O minus. ఇలా ఫార్మేషన్ అవుతుంది. దీన్నే ఈ ఇంటర్మీడియట్ని ఏమంటుంటే బెటైన్ అంటారు. ఏంటిది? బెటైన్. ఆఫ్టర్ దట్ ఆక్సిజన్ ఫార్మ్స్ బాండ్ విత్ ఫాస్ఫరస్. COPPH3 4 member ring R2 R dash. This is called as oxaphosphetine. This 4-member ring immediately collapses to alkene. ఈ విధంగా కొలాప్స్ అయిపోతుంది. ఆల్కీన్ అండ్ ట్రైఫినైల్ ఫాస్ఫిన్ ఆక్సైడ్ డబుల్ బాండ్ CH2 collapse to alkene plus triphenyl phosphine oxide. This reaction proceeds to form alkene and triphenyl phosphine oxide due to great affinity of
phosphorus on oxygen, great affinity of phosphorus on oxygen. ఆక్సిజన్ పై ఫాస్ఫరస్ ఉండే గ్రేట్ ఆపేక్ష వలన, చాలా ఎక్కువ ఆపేక్ష వలన ఈ రియాక్షన్ అనేది ఈ విధంగా ప్రొసీడ్ అవుతుంది. ఓకేనమ్మా, ఇది హైలీ స్టేబుల్. ఫాస్ఫరస్ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఈజ్ హైలీ స్టేబుల్. సో దిస్ oxaphosphetane undergoes collapse to form alkenes and triphenyl phosphine oxides. ఇప్పుడు ఇలైట్స్ యొక్క ప్రిపరేషన్ గురించి చెక్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో సల్ఫర్ యొక్క ఇలైట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, సేమ్ SN2 మేనర్లో మనకి సల్ఫర్ యొక్క ఇలైట్స్ ప్రిపరేషన్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఫాస్ఫరస్ యొక్క ఇలైట్స్ కూడా మనం ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ట్రైఫినైల్ ఫాస్ఫిన్ reacts with alkyl halides. Triphenyl phosphine is a good nucleophile, and alkyl halide is a alkyl halide containing an electrophilic site carbon. So both reacts with each other to form a salt, PPH3 plus neutral atom నుంచి electrons move కాబట్టి phosphorus carries a positive charge, CH3 X minus. It is a salt form and stable form. We can store this substance for long time. ఇప్పుడు దీన్ని మనం దేంతో రియాక్ట్ అయితే, when we treated this substance with bases like n-butyl lithium, LDA. These two are strong bases. These bases abstract an hydrogen from carbon to generate phosphorus halide, CH2 plus minus. ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేస్తే CH2 మైనస్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాస్తాం, దీని యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్ డ్రా చేస్తే మనకి PPH3 డబల్ బాండ్ CH2, ఈ రెండు కూడా డబుల్ బాండ్గా, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ బాండ్గా కన్సిడర్ చేస్తే మనకి డబుల్ బాండ్గా వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఫాస్ఫరస్ ఎలైడ్. ఆల్వేస్ ఎలైడ్స్ ఆర్ స్టేబుల్. ఓకే, ఇక్కడ ఎలైడ్స్ అనేవి 2 types ఆఫ్ ఎలైడ్స్ అనేవి ఉంటాయమ్మా. అవి స్టేబుల్ ఎలైడ్స్ అండ్ అన్స్టేబుల్ ఎలైడ్స్. ఈ విట్టిగ్ రియాక్షన్ యొక్క యూజెస్ చెప్తాను చూడండి. విట్టిగ్ రియాక్షన్ యూజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ మీద మనం గ్రిగ్నాల్ రియేజెంట్ ట్రీట్ చేసాం. సైక్లిక్ హెక్సనోన్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నాల్ రియేజెంట్, కన్వర్ట్స్ టు టెర్షరీ ఆల్కహాల్. దిస్ ఈస్ ketones when reacts with grignard reagent, immediately they converted to tertiary alcohols. In the presence of acidic medium, dehydration takes place. First protonation followed by removal of water. In acidic medium, CH3 alcohol undergo protonation followed by removal of water. It generates tertiary carbocation. Now this tertiary carbocation releases H plus ion to form alkenes. There are two chances for the hydrogen. ఈ హైడ్రోజన్ ఎలిమినేట్ అవ్వచ్చు, లేదా CH2H ఇలా డ్రా చేసాం, ఈ హైడ్రోజన్ ఎలిమినేట్ అవ్వచ్చు. ఈ హైడ్రోజన్ ఎలిమెంట్ అయితే మనకి ఏం ఫార్మేషన్ అవుతుంది, హైలీ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఈ హెచ్ అనేది ఎలిమినేట్ అయితే లెస్ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ ఫార్మేషన్ అవుతాయి. ఈ రెండింటిలో ఏది స్టేబుల్, హైలీ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ స్టేబులా, లెస్ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ స్టేబులా? హైలీ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ లెస్ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్. సో హైలీ సబ్స్టిట్యూట్ ఆల్కీన్స్ ప్రొడామినెంట్లీ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఎండో డబుల్ బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే రింగ్లో ప్రెజెన్స్ అయి ఉంటే ఆ బాండ్ మనం ఏమంటాం, ఎండో అంటాం. అలా కాకుండా అవుట్ సైడ్ ఈ విధంగా ఉంటే ఇది ఎగ్జో అంటాం. ఇక్కడ మనకి ప్రిడామినెంట్గా ఏం ఫామ్ అవుతుంది, ఎండో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఎగ్జో డబుల్ బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇదే రియాక్షన్ని మనం విట్టిగ్ని పెర్ఫామ్ చేసాం అనుకోండి. దీని మీద మనం ఏ రియాక్షన్ పెర్ఫామ్ చేస్తాం, విట్టిగ్ రియాక్షన్ పెర్ఫామ్ చేస్తే అంటే CH2 మైనస్ డబుల్ బాండ్ PPH3, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఇది సింగిల్ బాండ్ క్యారెక్టరైజర్. మనకి ఏ కాంపౌండ్ ఫార్మేషన్ అవుద్ది, డబుల్ బాండ్. ఎగ్జో డబుల్ బాండ్ అనేది ప్రిడామినెంట్గా ఫార్మేషన్ అవుతుంది. ఈ విధంగా మనం చేస్తే అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం విట్టిగ్ రియాక్షన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 types ఆఫ్ విట్టిగ్ రియేజెంట్స్ ఉంటాయి, స్టేబుల్ ఎలైట్స్, అన్స్టేబుల్ ఎలైట్స్ అంటారు. అన్స్టేబుల్ ఎలైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ PPH3
CH2 minus plus. These halides are stable halides. PPH3 and PH3, CH2, C double bond OET. These are called as unstable halides. ఇవి అన్స్టేబుల్ హైలైట్స్. ఇవి స్టేబుల్ హైలైట్స్, ఇవి అన్స్టేబుల్ హైలైట్స్. ఇక్కడ ఫామ్ అయినటువంటి కార్బానియాన్ని రెజినెన్స్ అబ్జర్వ్ చేసే విధంగా, అంటే ఇక్కడ ఈ కార్బన్కి కనెక్టెడ్ అయినటువంటి గ్రూప్స్ డిసైడ్స్ ది స్టేబిలిటీ ఆఫ్ హైలైట్స్. The groups which are directly connected to carbanion decides the stability of that carbanion. Some halides does not containing any electron withdrawing groups. Any electron withdrawing groups. Those are unstable halides. This type of halides are unstable halides. If that carbanion carries an electron withdrawing group like nitro, like ester, aldehyde, ketone, those substances are called as stable halides. వాటిని ఏమంటాం మనం? స్టేబుల్ హైలైట్స్ అంటాం. CH మైనస్ ఈ ఎందుకే స్టేబుల్ అంటున్నాం అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజ్ అవుతుంది. కాబట్టి స్టేబుల్ హైలైట్స్ అంటారు. దీస్ టూ హైలైట్స్ రియాక్ట్స్ విత్ ఆల్డిహైడ్స్ ఇన్ సేమ్ మేనర్, బట్ ది స్టీరియోకెమిస్ట్రీ ఈజ్ సమ్వాట్ ఆల్టర్డ్. Stable halides gives E alkenes. Unstable halides gives Z alkenes. స్టేబుల్ హైలైట్స్ అనేవి E alkenes ఇస్తాయి, అన్స్టేబుల్ హైలైట్స్ అనేవి E alkenes ఇస్తాయి, అన్స్టేబుల్ హైలైట్స్ అనేవి Z alkenes ఇస్తాయి స్టీరియోకెమిస్ట్రీ వైస్గా. సో మీరు కొద్దిగా ఒక నిమిషం ఉన్నామా మరి మళ్ళీ ఒక 10 minutes దాకా వద్దు కదా, నేను తలుపు తెస్తాను రా. Stable halides form E alkene as a major product, and unstable halides gives Z alkene as a major product. వాటి యొక్క కేసెస్ మనం చూస్తే మీకు కొద్ది క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడమ్మా ఎగ్జాంపుల్స్. CH3 చూడండి కదా, డబుల్ బాండ్ ఓ, వీటిని PH3 P CH2 CH3 మైనస్ చార్జ్ ప్లస్ చార్జ్. ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్ హైలైట్స్ కాబట్టి మనకి ఏం ఫార్మేషన్ అవుతాయి? అన్స్టేబుల్ హైలైట్స్ అయితే మనకి ఏం ఫార్మేషన్ అవుతాయేమో సిస్ ఫామ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే డబుల్ బాండ్ CH3 ఇలా ఫార్మేషన్ అవుతాయి. అన్స్టేబుల్ హైలైట్స్ గివ్స్ ఈ విధంగా ప్రొడక్ట్ అవుతాయి. ఇదే సబ్స్టెన్స్ మీద మనం స్టేబుల్ హైలైట్స్తో రియాక్ట్ చేసాం అనుకో, PCH ప్లస్ C డబుల్ బాండ్ OET. స్టేబుల్ హైలైట్స్తో ట్రీట్ చేస్తే మనకి ఏం ఫార్మేషన్ అవుతాయి? డబుల్ బాండ్ OET. ఈ విధంగా ఇదే ఫామ్. ఇది చూడండి, హైయెస్ట్ ప్రయారిటీ గ్రూప్, బల్కీ గ్రూప్స్ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం ఫామ్ అంటారు? జెడ్ ఫామ్ ఫార్మేషన్ అవుతున్నాయి. బల్కీ గ్రూప్స్ రెండు కూడా ఆపోజిట్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫామ్ అనేది స్టేబుల్ హైలైట్స్ గివ్స్ ఇనోలైట్స్, అన్స్టేబుల్ హైలైట్స్ గివ్స్ జెడ్ ఇనోలైట్స్. ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. జెడ్ కార్బనైల్ కాంపౌండ్స్ స్టేబుల్, అన్స్టేబుల్, మీడియం. స్టేబుల్ హైలైట్స్ గివ్స్ స్టేబుల్ హైలైట్స్ ఏం ఫామ్ చేస్తాయి? E alkenes as major. Unstable halides Z alkenes as a major. Moderate E and Z as a mixture. ఈ విధంగా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఫార్మేషన్ అనేవి జరుగుతాయి. దీనికి కొద్దిగా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
ఆల్ఫా హ్యాలో ఏథర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలైట్స్ ప్రిపరేషన్ ఆల్ఫా హ్యాలో ఏథర్స్ నుంచి చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ PH3P ట్రైఫినైల్ పాస్పిన్ రియాక్ట్స్ విత్ ఆల్ఫా హ్యాలో ఏథర్స్ OCH3. ఆల్ఫా హ్యాలో ఏథర్స్తో ప్రిపేర్ చేస్తే మనకి ఏం ఫార్మేషన్ అవుతుందంటే PPH3 బాండ్ ప్లస్ చార్జ్ CH2OCH3 ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. దీన్ని ఎన్బ్యూటైల్ లిథియంతో ట్రీట్ చేస్తే అబ్స్ట్రాక్ట్స్ హైడ్రోజన్ PPH3 CH ప్లస్ మైనస్ OCH3 ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని నేను రియాక్షన్ చేస్తాను చూడండి. విట్టిక్ రియాక్షన్తో చేస్తే డబుల్ బాండ్ O ప్లస్ PPH3 డబుల్ బాండ్ CH మైనస్ ప్లస్ OCH3 గివ్స్ రైజ్ టు మనకి విట్టిక్ రియాక్షన్లో ఫామ్ చేస్తే ఏం ఫార్మేషన్ అవుతాయి డబుల్ బాండ్ CHOCH3. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HA యాసిడ్స్తో ట్రీట్ చేస్తాం అనుకోండి. యాసిడ్స్తో ట్రీట్ చేస్తే ఈ బాండ్ అనేది డిసోసియేట్ అవుద్ది. బాండ్ అనేది డిసోసియేట్ అయ్యి మనకి ఏం ఫార్మేషన్ అవుతుందంటే డబుల్ బాండ్ CHOH ప్లస్ CH3I. ఇక్కడ H యాడ్ అవుద్ది, ఇక్కడ I యాడ్ అవుద్ది. ఇక్కడ I మైనస్గా కన్వర్ట్ అయ్యి ఈ I మైనస్ SN2 మేనర్లో బ్రేక్ చేసేస్తుందన్నమాట. ఆ OC బాండ్ అనేది డిసోసియేట్ చేస్తుంది. డిసోసియేట్ చేయడం వల్ల మనకి ఈనోడ్స్ ఫార్మేషన్ అవుతాయి. ఈనోడ్స్ ఇమీడియట్లీ కన్వర్ట్స్ టు ఆల్డిహైడ్స్. సో హయ్యర్ ఆర్డర్ కార్బొనైల్ కాంపౌండ్స్ చూడండి. ఇక్కడ 6 మెంబర్ రింగ్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్. ఇది 7 కార్బన్స్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్, విచ్ మీన్స్ హయ్యర్ ఆర్డర్ ఆల్డిహైడ్స్ని జనరేట్ చేయడానికి ఈ రియాక్షన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక రియాక్షన్ మెన్షన్ చేస్తే మీకు ఒక అర్థం అవుతుంది. CH3 CH2 CHO ఆల్డిహైడ్స్ రియాక్ట్స్ విత్ PPH3P ప్లస్ CH మైనస్ OCH3. ప్రీవియస్ రియేజెంట్ని యూజ్ చేస్తాను అనుకోండి. యూజ్ చేస్తే మనకి ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది CH3 CH2 CH double bond CHOCH3. In the presence of HA ethers are converted to alcohols. CH3 CH2 CH double bond CHOH. This is enol form. Enol form immediately converts to keto form. CH3 CH2 CH2 C double bond OH. This is higher order aldehyde than this compound. This aldehyde containing 3 carbons. This aldehyde containing 4 carbons. So it is very useful for the preparation of higher order aldehydes. Aldehydes are ketones. Higher order aldehydes ప్రిపేర్ చేయడానికి ఇది ఒక మంచి రియేజెంట్. ఓకేనమ్మా. ఓకే, ఈ రియాక్షన్ కండిషన్స్ అన్నీ కూడా చాలా మైల్డ్ రియాక్షన్ కండిషన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసే కండిషన్స్ అన్నీ కూడా చాలా మైల్డ్ రియాక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ న్యూక్లియోఫిలిక్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేయండి. ఫాస్ఫరస్ యొక్క న్యూక్లియోఫిలిక్ ప్రాపర్టీని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ విట్టిక్ రియేజన్లో న్యూక్లియోఫిలిక్ యాటమ్ ఏది కార్బన్ అనేది న్యూక్లియోఫిలిక్ యాటమ్. బట్ ఈ నెగిటివ్ ఛార్జ్ని ఏది సప్రెస్ చేస్తుందంటే this is highly stable compound. Halides are highly stable. Why? Because this negative charge is delocalized to empty d orbital of phosphorus. Phosphorus యొక్క empty d orbital లోకి ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవ్ అవడం వలన కార్బన్ న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ అనేది సప్రెస్ అవుతుంది. సో ఇట్ బిహేవ్స్ లైక్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. ఇన్ స్టేబుల్ ఎలైడ్ కేసెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేబుల్ ఎలైడ్ కేసెస్లో ఈ నెగిటివ్ ఛార్జ్ని ఫాస్ఫరస్ డి ఆర్బిటాల్తో పాటు కార్బొనైల్ కాంపౌండ్ ఎడ్జసెంట్ కార్బొనైల్ కార్బన్ కూడా అది రెసినెన్స్ స్ట్రక్చర్స్ వలన దీని యొక్క న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క కార్బన్ మీద ఉంటే నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా గ్రాడ్యువల్గా మనం డిక్రీజ్ అయిపోతుంది.
సో న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, అన్స్టేబుల్ ఎలైడ్స్ ఆర్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ దెన్ స్టేబుల్ న్యూక్లియోఫైల్స్. స్టేబుల్ ఎలైడ్స్ కన్నా అన్స్టేబుల్ ఎలైడ్స్ యొక్క న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది, స్టేబుల్ ఎలైడ్స్ యొక్క న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ రియాక్షన్ పెర్ఫామ్ చేసినప్పుడు నార్మల్ రూమ్ టెంపరేచర్ వద్ద రియాక్షన్ పెర్ఫామ్ చేయొచ్చు. స్టేబుల్ ఎలైడ్స్ యూస్ చేసినప్పుడు కొన్ని కేసెస్లో మనం హై టెంపరేచర్స్ని ప్రొసీడ్ అవ్వాలి. హై టెంపరేచర్స్ వద్ద మాత్రమే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఈల్డ్స్ అనేవి అప్టైన్ అవుతాయి. ఎందుకంటే దీని యొక్క న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ ఫస్ట్ స్టెప్పే న్యూక్లియోఫిలిక్. ఈ ఫస్ట్ మెకానిజమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్లోనే మనం సీసీ బాండ్ అనేది ఫార్మేషన్ అయ్యాయి. అంటే ఇది న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ డిగ్రీ సప్రెస్ అయితే ఈ బాండ్ ఫార్మేషన్ అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో స్టేబుల్ ఇన్ కేస్ ఆఫ్ స్టేబుల్ ఎలైడ్స్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ దిస్ రియాక్షన్ ఎట్ హై టెంపరేచర్స్. ఎప్పుడు ఏ కేసులోని స్టేబుల్ ఎలైడ్స్ కేసులో. ఓకేనమ్మా.